మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే అండి, నేను మీ రుద్ర విరాజ్ మాట్లాడుతున్నాను. వీర్రాజు 1991 నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను హీరోగా. ఇది నా డెబ్యూ తెలుగు మూవీలో. రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్, కిరణ్మయి చెరుకూరి గారు ప్రొడ్యూసర్. నేను మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వీర్రాజు 1991 అనేది ఫిషర్మ్యాన్ బ్యాక్డ్రాప్ మూవీ. ఇది పక్కా యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ అండి. చాలా బాగా చేశాము. ఇది మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఈరోజే మన ఆదోని, రాయలసీమ, బళ్ళారి ఈ ప్రాంతంలో రిలీజ్ అయింది. నేను అందరికీ దయచేసి కోరుకునేది ఏంటంటే మాలాంటి టాలెంట్స్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ. లోకల్గా రాయలసీమలో ఎంతో చాలా మంది ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. మనకి ఇలాంటి వారికి ఏదైనా మీరు అవకాశం కల్పిస్తారు ప్రత్యేకంగా? 100% అండి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో నిలబడి సుమన్ టీవీతో మాట్లాడాలి అంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. సో అలాగా నేను ఇంకో 10 మందికి కారణం అవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను. నేను 100% సపోర్ట్ చేస్తాను. లోకల్గా ఆదోని వాసి మీరు ఇంత స్థాయికి ఎదగగలిగారు సార్. అంటే ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు సార్ ఈ జీవితంలో? ఇప్పుడు ఒడిదొడుకులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. బట్ అన్నిటినీ నేను అధిగమించడానికి మెయిన్ కారణం నాకు ఈ స్టేజ్ కల్పించిన మా ప్రొడ్యూసర్ గారు. మూవీని ఏ ఉద్దేశంతో మీరు తీశారు సార్ ప్రధానంగా? ఈ మూవీ యాక్చువల్లీ మేము ఇంతకుముందు 3-4 స్టోరీస్ అనుకున్నప్పుడు ఇదే మూవీ మేము ఎందుకు ఫైనల్ చేయాల్సి వచ్చిందంటే, ఇది ఒక సగటు మత్స్యకారుడి జీవితం మీద ఆధారపడిన కథ అండి. మట్టిలోంచి పుట్టుకొచ్చిన కథ. ఒక మారుమూల గ్రామం, మత్స్యకార గ్రామంలో వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, దానికి ఆ కష్టాల నుంచి అధిగమించడానికి ఒకడు నిలబడితే ఏమవుతుంది అనేది ఈ సినిమా కథ అండి. ఈ మూవీ ఆఫ్టర్ అంటే నెక్స్ట్ మూవీ ఎలాంటి మూవీస్ ప్లాన్ చేస్తున్నారు? అంటే నేను ఇక్కడ హీరో అని రాలేదండి. నేను ఇక్కడ ఒక యాక్టర్గా ఉండాలని నా కోరిక, నా గోల్ అదే. సో హీరోనే కాదు, వేరే ఇంకా మంచి మూవీస్లో నాకు తగ్గట్టు ఏ క్యారెక్టర్స్ వచ్చినా, ఎలాంటి రోల్స్ వచ్చినా నేను చేయడానికి రెడీ. సో నెక్స్ట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం, త్వరలో మీకు అప్డేట్ చేస్తాం. రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ ఫస్ట్ మూవీ అండి వీర్రాజు 1991. ఆదోనిలో ఇవాళ షో వేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. పబ్లిక్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వచ్చారు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. అప్కమింగ్ మూవీస్ ఎలాంటివి మీరు ప్లాన్ చేస్తున్నారు? మంచి కదండి, క్వాలిటీ మాత్రమే చూస్తాం మేము. ఏది మంచి కథ ఏది ఉంటే అది మేము ముందుకెళ్దాం అనుకుంటున్నాం. వీర్రాజు మూవీ అంటే ఏ ఓరియంటెడ్ లో దీన్ని ప్లాన్ చేశారు? ఓరియంటెడ్ అంటే ఎలాంటి ఉద్దేశంతో ఈ మూవీ మీరు ప్లాన్ చేశారు? ఒక మంచి కథ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు ఈ కథకి. అందరూ తప్పక చూడండి. ఇది ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అండి. ప్లీజ్ కమ్ అండ్ వాచ్.